నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా వసంత పంచమి వేడుకలు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చదువుల తల్లి ఒడిలో అక్షర మంత్రం జపించిన వేలాది మంది చిన్నారులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న శంఖారావం. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్. సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత అందరిది అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రేమ అనుభవించేదే కానీ అడిగి తెచ్చుకునేది కాదు. రూపాంతరాలు చెందుతున్న ప్రేమ. ప్రేమికుల రోజు సందర్భంగా వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, వసంత పంచమి పర్వదినాన విజయనగరం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షర మంత్రం మారుమోగిపోయింది. వేలాది మంది చిన్నారులు చదువుల తల్లి సాక్షిగా అక్షరాభ్యాసం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ధన్వంతరి, సప్తమేధ గణపతి, లక్ష్మీ భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆలయ సాంప్రదాయాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈరోజు వేకుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని విశిష్ట పూజలు జరిపారు. వేకుజామున 3 గంటల నుంచి సుప్రభాత సేవ, 4 గంటలకు ఆరాధన, 5 గంటల కుంకుమార్చనలు చేశారు. 6 గంటల నుంచి సాయంత్రం వరకు గంటకు ఒక బ్యాచ్ చొప్పున సుమారు 3,000 మంది చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఉదయం నుంచి అమ్మవారిని సుమారు 30,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలోనే అల్పాహారం, భోజనం, చిన్నారులకు మంచినీరు, మజ్జిగ, పాలు తదితర వాటిని ఆలయ కమిటీ సమకూర్చింది. ఎక్కడికెక్కడ సేవకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. వసంత పంచమి సందర్భంగా వచ్చిన భక్తులతో రింగ్ రోడ్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అక్షరాభ్యాసం టోకెన్లు లేని భక్తులు మండు టెండ్లు, చంటి పిల్లలతో అవస్థలు పడ్డారు. శ్రీ 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 లక్ష్మీ భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి ఆలయం ఎస్వీఎన్ నగర్ రింగ్ రోడ్ విజయనగరంలో వేయించేస్తున్న ఈ ఆలయంలోని ఈరోజు శ్రీ పంచమి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. జ్ఞాన సరస్వతి మాత పుట్టిన రోజైన ఈరోజు శ్రీ పంచమి నాడు ఉదయం 5 గంటలకి అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. అలానే 6 గంటల నుంచి అక్షరాభ్యాసాలు, సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. సుమారు 3,500 నుంచి 4,000 మంది పిల్లలకి ఈరోజు 8 బ్యాచ్లుగా అక్షరాభ్యాసాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వచ్చిన భక్తులకు కానీ పిల్లలకు కానీ అన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ప్రసాద వితరణ అన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి, అలాగే ఒక పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు ఈరోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కృపకు పాత్రలు అవుతున్నారని శారదా సేవా సంఘం తరఫున వైస్ ప్రెసిడెంట్గా శివకుమార్గా నేను అత్యంత గర్వంగా చెప్పగలను. ఈ కార్యక్రమాలంతటినీ కూడా భక్తులందరూ చక్కగా విధిగా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భోజనానికి వచ్చేవాళ్ళు సుమారుగా 30-40 వేల మంది ఉంటారండి. అలానే అక్షరాభ్యాసాలకు వచ్చిన వాళ్ళు 3,000 నుంచి 4,000 వరకు ఉంటారు. బ్యాచ్కి ఇంచుమించు 350 మంది వరకు చేస్తుంటారు. 8 బ్యాచ్లు ఉంటారు. అలాగే కరెంట్ బుకింగ్ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ గురించి వేరేగా ఒక స్పెషల్ బ్యాచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్లో ఇంచుమించుగా 100 మంది వరకు ఉంటారు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నబొండపల్లి గ్రామ సమీపంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్వతీపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విషయంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దాదాపు 100 పథకాలు అమలు చేయకుండా రద్దు చేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి వేధించినా ఎవరిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా టీడీపీ పోలింగ్ బూత్ కన్వీనర్లు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కార్యకర్తలు తన వెనక, నాయకుల వెనక తిరగవద్దని, ప్రజల వెనక తిరగాలని ఆయన సూచించారు. ప్రజలతో ఉన్న వారి దగ్గరకు తానే వస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ ఇచ్చిన స్లోగాన్ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని అది నిజమయ్యేలా జనసేన, టీడీపీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మనందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు. కార్యకర్తల ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులది మరొక పరిస్థితి. ఇంటి మీద విపరీతంగా దాడులు,
గూండాలు పంపిస్తే భయపడలా, రోడ్డు మీద అరెస్ట్ చేస్తే భయపడలా. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో మనం పెట్టుకున్న ఫ్లెక్సీలు చింపి సునకానందం పొందుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు. గుర్తు పెట్టుకోండి, మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా మీ అందరికి తిరిగి ఇచ్చే సమయం దగ్గరగా ఉంది. మీ చేష్టల్ని, మీ పిల్ల చేష్టల్ని, మీ పై చచ్చకాన్ని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అసలు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వడానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఉన్నారు. సమయం వచ్చింది, పడ్డాం, కష్టాలు పడ్డాం. 4.5 సంవత్సరాలు చేతులు కట్టుకొని ఉన్నాం. రోడ్డు మీద తిట్టినా భయపడ్డాం, మన మీద దాడులు చేసినా ఉన్నాం. ఇక సమయం మనదే రాబోతుంది. మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ 2 నెలల్లో ఏర్పడబోతుంది. స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకురావడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. పేరు లేని ఎర్ర పుస్తకంలో రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఈ ఎర్ర బుక్ చూస్తుంటే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నారు. రే ఎందుకే మీకు అంత భయం? మొన్నటి వరకు మీసాలు మెలేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్. మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసాక ప్రయత్నిస్తారా? వారెంట్ ఎందుకు? నేను ఇక్కడనే ఉన్నా, రండి. దమ్ము ధైర్యం ఉంటారా? పరదాలు కట్టుకునేది నేను కాదు, మీ జగన్. ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్. అసలు భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఎందుకు భయపడతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ జగన్. ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ప్రజలందరూ ఆలోచించాలా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరి ఆశీస్సుల వల్ల దాదాపు 40 సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాల. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. కార్యకర్తలు కూడా చెప్తున్నా, కష్టపడాలి. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా. రెడీనా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు. ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము. ఆ 6 హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదానికి. దాంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోండి. ఇక్కడ టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, అక్కడ ప్రజలకి మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు చెప్పేదానికి, మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఈ కార్డు మీకు ఇస్తున్నాం. దీంతో పాటు సైకిల్ కూడా ఉంటుంది కదా బా, అందరం సైకిల్ పెట్టుకుని. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఆర్ఎస్ జాన్ ఈరోజు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లాలో స్టేట్ ఆడిట్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఇటీవల కాలం వరకు పనిచేసిన శామ్యూల్ జాన్ చేసుకున్న అభ్యర్థుల మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఆయన మైనార్టీ సంక్షేమ అధికారిగా వ్యవహరిస్తారు.
మైనార్టీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శామ్యుల్ జాన్ను ఆ శాఖ సిబ్బంది పలువురు మైనార్టీ ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, ఇతర మైనార్టీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందజేయడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఇమామ్స్, మౌజామ్స్, పాస్టర్లకు ప్రభుత్వం గౌరవవేతనం అందిస్తుందని, అర్హత ఉండి గౌరవవేతనాన్ని పొందలేకపోయిన వారికి త్వరలోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుందని, వారు దరఖాస్తు చేసుకుంటే అందరికీ గౌరవవేతనం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. అందరికీ ఎల్లప్పుడూ తను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరైనా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. హెడ్ క్వార్టర్స్గా ఈ యొక్క ఆఫీస్ ఉంది. మరి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఉన్న మైనార్టీస్, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ, ఆర్సీస్ కానీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఇంప్లిమెంట్ చేయడం మా డిపార్ట్మెంట్ తాలూకా ప్రాముఖ్యమైన బాధ్యత. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు ఇమామ్స్కి, అలాగే పాస్టర్స్కి, అలాగే పూజారులకు కూడా ప్రత్యేకమైన గౌరవవేతనం ఇవ్వడం జరుగుతుంది. మరి మైనార్టీస్ తరపుని శ్రీకాకుళం జిల్లాలో 47 మంది ఇమామ్స్కి, అలాగే 48 మంది ముస్లిమ్స్కి, అలాగే పార్వతీపురంలో 8, విజయనగరంలో మరి 37 మంది, అంటే ఇమామ్స్కి అయితే నెలకి 10,000 రూపాయలు హానరేరియం ఇస్తున్నారు, ముస్లిమ్స్కి 5,000. అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలు కలిపి 322 మంది మరి పాస్టర్ గారులకు కూడా ప్రభుత్వం హానరేరియం అందజేస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాస్టర్ గారు గౌరవ వేతనం తీసుకోవడానికి మళ్ళీ కూడా మరి బీసీ నేస్తంలో వెబ్సైట్ ఓపెన్ చేయడం జరుగుతుంది త్వరలో. సో పాస్టర్లు అందరూ కూడా మరి హానరేరియం పొందడానికి సిద్ధపడవలసిన బాధ్యత ఉంది. విదేశీ విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెనకి ఎన్ని లక్షలైనా కూడా, 50 లక్షలైనా, 50 లక్షలకి ఎక్కువైనా కూడా ప్రభుత్వం మరి ఇస్తుంది. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు కూడా పాలుభాగమయ్యి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత పూలమాల వేసి నివాళులర్పించారు. సంజీవయ్య దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను విద్యార్థులు చదివి వినిపించారు. కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 14, 1921 సంవత్సరంలో జన్మించిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా తన 39 సంవత్సరాల అతి చిన్న వయసులోనే సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఏఐసిసి అధ్యక్షులుగా 2 సార్లు పనిచేయడమే కాకుండా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కూడా విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య నిరాడంబరకు మారుపేరుగా, నిజాయితీకి నిలువుడద్దంగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం, డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్ రావు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ విశ్వేశ్వరరావు, ఏపీ ఎంఐడిసి పీడీ లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దామోదర సంజయ్ గారి జయంతి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి మరియు మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించి కడ వరకు కూడా అతను పేదవర్గంలో నడిపి ఒక సీఎం అయ్యి కూడా అసెంబ్లీకి ఆటోలో వెళ్ళిన ఘనత అతనికే దక్కింది. అలాగే రిక్షాలో వెళ్ళిన ఘనత కూడా అతనికే దక్కింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆటో రిక్షాలో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అలాంటి మహానుభావులు జయంతి జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను వ్యతిరేకంగా పనిచేస్తుందని బహుజన సమాజ్వాదీ పార్టీ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ ఏ శివప్రసాద్ మండిపడ్డారు. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉన్నత విద్యా సంస్థల్లో పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్డ్ పోస్టుల్లో భర్తీకి అర్హత లేని వారు ఉంటే ఆయా పోస్టులను రిజర్వ్ చేయడానికి వేసిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని మాత్రమే తన తాలూకు మేనిఫెస్టోగా తీసుకుంది. ఆ దిశగా ఈనాడు రాబోయే ఎన్నికలు 2024కి మా పార్టీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని మనం చేస్తున్నాము ప్రప్రదంగా. తదుపరి ఇప్పుడు దాకాను 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలించాయి. రాబోయే కాలంలో ఇక ఈ 2 కులాల పార్టీకి, ఈ 2 కులాల అధికారానికి మేము చెక్ పెడతాము. ఈ రోజున మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వ్యతిరేకంగా ఉంది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ సంస్థలంతా ప్రైవేటీకరణ చేసే దిశలో పనిచేస్తుంది. దానివల్ల నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క మనుగడ దెబ్బతింటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విధానం అమల్లోకి తెచ్చారు. భారత ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని రద్దుపరచాలని చెప్పేసి దాన్ని డీలితులుగా ప్రకటన చేయాలని చెప్పేసి కమిషన్ వేశారు. అది మేము పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాం. ఆ విధానాన్ని ఆపాలని చెప్పి మేము చెప్తున్నాం. ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు ఏదైతుందో అది ఎస్సీలకే ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆయా పోస్టుల్లో అర్హత ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు లేదని చెప్పేసి మరి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఉన్నారు. కాబట్టి ఆ అమలు విధానం ఏదైతే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వేశారో వెంటనే ఆపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని ఓడిస్తాం. ప్రేమ అంటే ఏమిటంటే అది ప్రేమిస్తే కానీ తెలియదు అన్నాడో కవి. ప్రేమంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రానికి అస్తమించేది కాదు, కళ్ళల్లో ఉదయించి కన్ను మూసే వరకు అస్తమించింది అన్నాడు మరో కవి. మదిలోని అనంతమైన భావాల విలువను మాటల్లో చెప్పలేని ఆకాశం అంత విస్తృతమైంది ప్రేమ. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 3వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకం ఉండేది కాదు. పెళ్లి చేసుకుంటే మగాళ్ళ శక్తి బుద్ధి నశిస్తాయన్న అపోహలో ఉండేవాడు క్లాండియస్. దీంతో తన రాజ్యంలో సైనికులు అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి టైంలో పుట్టాడు వాలంటైన్. చక్రవర్తి క్లాడియస్ చేసిన ఆజ్ఞను వాలంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త తీవ్రంగా వ్యతిరేకించాడు. మగాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా బుద్ధికి ఏమీ కాదు, శక్తి కూడా అలాగే ఉంటుంది అన్న విషయాన్ని చక్రవర్తికి తెలియపరచాలనుకున్నాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా ఆనందంగా మారుతుందని వాలంటైన్ అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతి యువకులకు ప్రేమోపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు వాలంటైన్. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడు అన్న అభిప్రాయంపై క్లాండియస్ వాలంటైన్ కి మరణశిక్ష విధించారు. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14వ తేదీన సెయింట్ వాలంటైన్ కు ఉరిశిక్షను అమలు చేశాడు. ప్రేమికుల కోసం ప్రేమ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాలంటైన్ కు గుర్తుగా అప్పటి నుండి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్ కు నివాళులు అర్పిస్తూ తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్ మరణించిన తర్వాత 2 దశాబ్దాలకు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డేగా ప్రకటించారు. రోమ్లో శతాబ్దం క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. ఒక మనిషికి మరో మనిషితో గల సంబంధమే ప్రేమ. గులాబీ పువ్వు ప్రేమకు సంకేతమని చెబుతారు. గులాబీ పూలకు కూడా ఒక లెక్క ఉంది. ఒక గులాబీ ఇస్తే నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సంకేతం. 9 గులాబీ పువ్వులు ఇస్తే ఎప్పటికీ నేను నీతోనే జీవించాలని అనుకుంటున్నాను అనే భావం. 99 గులాబీ పువ్వులు ఇస్తే చావు తప్ప మనల్ని మరి ఏది విడదీయలేని భావం. 100 గులాబీ పువ్వులు ఇస్తే 100 ఏళ్ల కాలం పాటు నీతోనే జీవిస్తానని సంకేతం. ప్రేమలో పడ్డవాళ్ళు పడ్డామండి ప్రేమలో మరి అంటూ సంబరాలు చేసుకుంటారు.
ప్రేమలో పడని వాళ్ళు పడిపోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అంతే మరి, ప్రేమంటే ఓ మత్తు, మైకం, చెప్పాలంటే ఒక వ్యసనం కూడా. క్రీస్తు శకం 467 నుంచి 1969 దాకా రోమ్లో ప్రేమికుల దినోత్సవం నాడు అధికారిక సెలవు కూడా ఇచ్చేవారట. జపాన్లో మగవాళ్ళ కోసం ఈ మధ్య లవ్ పాలసీ అనే బీమా పథకాన్ని మొదలుపెట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ పాలసీ తీసుకుంటే ఫిబ్రవరి 14వ తేదీన ఒక పెద్ద ప్రేమ కానుక పంపిస్తారు. క్షణంలో పుట్టిన ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో వచ్చే చావు కూడా నిజమైనప్పుడు, క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజమవుతుంది. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే గుండె చప్పుడు శాశ్వతంగా ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. ఆ రకమైన ప్రేమ కూడా శాశ్వతం. ఈ నెల 20వ తేదీన ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ట శ్రావణి వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశానికి స్వతంత్రాన్ని సంపాదించిన మహాత్మా గాంధీని మననం చేసుకుంటూ నగరంలోని ఎంజీ రోడ్డుగా పిలువబడుతున్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని తెలియజేశారు. అందుకే ఆయన జాతిపితగా పిలువబడుతున్నారని తెలియజేశారు. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సూచనలు, సలహాలతో నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గాంధీ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని, అద్భుత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నగరాధ్యక్షుడు ఆసిపియను, ఫ్లోర్ లీడర్ రాజేష్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన దేశానికి ఆయన తెచ్చిన అందము అంతా ఇంత కాదు. మరి అటువంటి మహాత్మా గాంధీ గారికి ఎప్పుడైనా ఆయన స్మరించుకోవడం కోసం మన విజయనగరంలో కూడా ఆయనకంటూ ఒక విగ్రహం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో పెద్ద చెరువు నేటికే చాలా అభివృద్ధి చెందడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనల మేరకు విజయనగర వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నో విగ్రహాలు, ఎన్నో ఫౌంటైన్ రూపాన పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం కూడా పెద్ద చెరువు సమీక్షల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ జన సంచారం ఎక్కువ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇటువైపు వెళ్తూ ఉంటే ఏంటిది అని క్వశ్చన్ చేసే పరిస్థితి నుంచి మహాత్మా గాంధీ యొక్క ప్రాముఖ్యత పిల్లలకి చెప్పే పరిస్థితులు కూడా నేడు విజయనగరంలో ఉంటుంది. రేపు రానున్న కాలంలో ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఏదో ఒక విగ్రహం పెట్టాం, ఏదో ఫౌంటైన్ పెట్టామని కాకుండా ఆయనకి ఉన్నత స్థాయిలో గాంధీ గారిని కూర్చోపెట్టి మంచి గ్రానైట్తో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసి ఫౌంటైన్స్ పెట్టి, లైట్లు పెట్టి ఇక్కడంతా కూడా ఆహ్లాదకరంగా కూడా నేడు విజయనగరానికి ఒక మంచి అద్భుతమైన స్థలాన్ని నేడు గాంధీ గారికి కేటాయించడం జరిగింది. మహాత్మా గాంధీ రోడ్ని, మహాత్మా గాంధీ విగ్రహం పెద్దచెరువు గట్టుకాడ జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర పరుడు అతని విగ్రహాన్ని అతని విగ్రహాన్ని 17వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ విగ్రహ ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ప్రజల మనోభావాలకు తగ్గ విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి మన మహాత్మా గాంధీ విగ్రహం లేదని అన్నయ్య గారు ఇక్కడ ఈ విగ్రహం స్థాపించడం చాలా సంతోషకరం. ఎందుకంటే విజయనగరంలోని అన్ని జంక్షన్లు డెవలప్ అయ్యి, అలాగే విజయనగరం ప్రధాన రహదారులు, చెరువులు, పార్కులు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దచెరువు గట్టు చూసుకుంటే అజంట గట్టుని ఈరోజు ఎంతో అందంగా తీర్చిదిద్దింది. అలాగే జమ్మూ ఎర్రచెరువు కూడా ఎంతో సుందరీకరణ చేయబడింది. ఎర్రచెరువు అలాగే విజయనగరం చూసుకుంటే చూసినా చెప్పడానికి పనులు లేనట్టు చెప్పడానికి సమస్యలు లేని విజయనగరం ఎంతో అభివృద్ధి పనులు నడిపిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎంతో అభివృద్ధి పనులు నడిపిస్తున్నాం. అలాగే ఈ 17వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి విజయనగరం జీఆర్పీ స్టేషన్ పరిధిలో సుమారు 260 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తున్నామని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రవివర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ కొత్త వలస నుంచి కూనేరు వరకు, అదేవిధంగా కొత్త వలస నుంచి అరకు వరకు విజయనగరం జీఆర్పీ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉన్న నేపథ్యంలో మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణాను అరికెట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద నిఘా ఏర్పాటు చేశామని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు అనుమానితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మాకు యాక్చువల్గా ఒరిస్సా నుంచి
ఒరిస్సా రాయగడ అటు అరకు నుంచి కోరాపుట్ వైపు ఒరిస్సా బార్డర్ వస్తుందండి. ఆ ఒరిస్సా బార్డర్ నుంచి కూడా ఎక్కువ ఈ మధ్య గంజాయి రవాణా ఎక్కువ జరుగుతుంది. అది కూడా అంటే తక్కువ ట్రైన్ అవడం వల్ల అక్కడి నుంచి అరకు నుంచి ప్యాసింజర్ అవడం వల్ల కొద్దిగా ఆ దృష్టిలో పెట్టడం, అంటే పెట్రోలింగ్ పంపిస్తున్నాం కానీ ఎక్కువ అటుపక్క మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, తర్వాత కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కేసులు కూడా అంటే అందరూ తెలిసేలా చేస్తే కొద్దిగా వాళ్ళు కూడా భయపడి తగ్గుతుంది రాబడని చెప్పి మా ఎస్పీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా కూడా ప్రతిరోజు అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత ఈ లెక్కర్ ఒకటి అంటే రాయగడ నుంచి ఇటుపక్క లెక్కర్ ఒకటి చాలా ఎక్కువ వస్తుందని అంటున్నారు. వాటి మీద దృష్టి సారించమని చెప్పారు. 90%, 95% ఇక్కడ లోకల్ నుంచి కాకుండా బయట స్టేట్ల నుంచి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కువ మాకు దొరికిన కేసుల్లో జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇక్కడ నుంచే వస్తున్నారు. ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళడం జరుగుతుంది, వాళ్ళు పట్టుబడడం జరుగుతుంది. మొత్తం మ్యాక్సిమం 30 years బిలో అండి. కొంతమంది చాలామంది 70% స్టూడెంట్స్ ఉంటున్నారు. అంటే వాళ్ళు స్టైల్ ఆఫ్ మారిపోతుంది, తర్వాత డబ్బు కూడా మారిపోతుంది. ఈ లోపల ఏంటంటే కొంతమంది వాళ్ళకి డబ్బులు ఆశ పెట్టేసి ఇటు పంపించడం జరుగుతుంది. వాళ్ళు తెస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ అంటే వాళ్ళకి అమ్మడం అవసరం లేదు, వాళ్ళకి తీసుకెళ్ళడం వల్ల డబ్బులు ఈజీగా వచ్చేస్తుంది 1 month. మిమ్స్ ఉద్యోగుల న్యాయమైన పోరాటం వెనుక మేము ఉన్నామని, మీకు న్యాయం జరిగే వరకు పోరాటానికి అండగా ఉంటామని, వారికి మద్దతుగా 19వ తేదీన జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించింది. ఈ మేరకు స్థానిక ఎన్పిఆర్ భవన్లో సిఐటియు నగర కార్యదర్శి బి రమణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, యాజమాన్యం ఉద్యోగులకు సంఘం లేకుండా చేసి గత 3 సంవత్సరాలుగా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా నిరంకుశంగా చూసిందన్నారు. ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయించుకుని శ్రమను దోచుకున్నారని పేర్కొన్నారు. ఏ డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులను అన్యాయం చేసిందని ఆరోపించారు. అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు యాజమాన్యం పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇఫ్టు నాయకులు కె అప్పల్సూరి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు వి రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా బయట వాళ్ళు 50% ఉండొచ్చు అని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. అనేక సంఘాలతో ప్రభుత్వం మాట్లాడుతుంది. అంగన్వాడీ కార్యకర్తలతో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే మరి సిఐటి నాయకులతో మాట్లాడి అంగన్వాడీ సమస్య, మున్సిపల్ సమస్య ఇవన్నీ పరిష్కారం చేశారు. కాబట్టి ఇవాళ సిఐటి వద్దని చెప్పే హక్కు నీకు లేదు, చట్టబద్ధం. ఈరోజు మా పిల్లలకు చూసుకుంటున్నాం, రెచ్చగొడతానంటారు. మరి జనవరిలో చేసిన జీతం ఈరోజు 14 రోజులు అవుతుంది, ఈ రోజుకి జీతం వేయలే. మరి ఇదేనా నీ ప్రేమ? ఇదేనా పద్ధతి? 1వ తారీఖు నుండి 7వ తారీఖు లోపల జీతాలు ఇవ్వకపోతే మేనేజ్మెంట్ ప్రాసిక్యూట్ చేయాలని జైల్లో పెట్టాలి, లేదా 10 రెట్లు పరిహారం ఇవ్వాలని చెప్పే చట్టాలు చెప్తున్నాయి. మరి చట్టాలు చట్టబడులుగా చేసి నీ అధికారాన్ని, అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సిఐటి సహించదు. ఈరోజు కార్మిక వర్గం అంతా ఏకతాటిపైన 350 మంది ఒకే మాట మీద ఒకే మాట నడిచి సిఐటి మాకు సంఘం ఉంటేనే మేము మాట్లాడతాం, మా సంఘంతోనే చర్చించండి అని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు అధికారులకి, జిల్లా కలెక్టర్కి, యంత్రాంగానికి, యాజమాన్యం చెప్తున్నాం, సిఐటి నాయకత్వం ఆధ్వర్యంలో చర్చ జరగాలి, సిఐటి అండతోనే కార్మికులు ముందుకెళ్తామని చెప్తున్నారు. మేము రమ్మంటే వచ్చింది కాదు, వాళ్ళు పెట్టిన బాధలకి, వాళ్ళ హెరాస్మెంట్కి విసుగు చెంది కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కార్మికులు తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం, 100% ధర్మం, న్యాయం. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం అలాగే మిమ్స్ యాజమాన్యం తీసుకొని వెంటనే యూనియన్తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో పైడితలమ్మవారు ఆలయం పునఃప్రారంభం ప్రతిష్ఠ సందర్భంగా నెల్లిమల్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు, భక్తులు పోలిపల్లి పైడితలమ్మవారు ఊరేగింపుగా తీసుకెళ్లారు. వేద పండితులతో ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహించారు. పోలిపల్లి పైడితలమ్మవారు ఉత్తరాంధ్ర భక్తులు కలపడిగా పేరుగాంచిన అమ్మవారని ప్రతి ఒక్కరూ దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా మార్చి నెలలో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆ గ్రామంలో పెద్దలంతా నిర్ణయించి అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేపడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయన పైడితలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారి పూజ, యజ్ఞం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిమిత్తం 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తివాడ నారాయణస్వామి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి పత్తివాడ తమ్మినాయుడు, భోగాపురం మండల పార్టీ అధ్యక్షుడు కర్రూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక కేఎల్పురం సాయి గాయత్రి నగర్లో వేంచేసి ఉన్న రాధాకృష్ణ మందిరంలో పునఃధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంటి పార్థసారథి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి 12, 13, 14 తేదీలో విశిష్ట పూజా కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. అదేవిధంగా చివరి రోజైన ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు గిడితూరి పెడితల్లి, కార్యదర్శి చిన్నికృష్ణ, వైకాపా అధ్యక్షుడు తాళ్లపూడి రమణమూర్తి, కార్పొరేటర్ తాళ్లపూడి సంతోషి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేలుపురంలో ఈ రాధాకృష్ణ ఆలయం ప్రారంభించి చాలా సంవత్సరాలు అయ్యిందండి. అప్పుడు మనం చూసుకుంటే గుడికి రావడానికి కూడా సరైన సదుపాయం కానీ దారి కూడా లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కాలనీ అభివృద్ధి చెందడం, అలాగే ప్రజలకు కూడా దేవుడికి సేవ చేయాలి అనే ఒక ఆలోచన పెరగడంతో ఈ గుడి చాలా వరకు కూడా కమిటీ సభ్యులు కానివ్వండి, వార్డు పెద్దలు కూడా చాలా వరకు అభివృద్ధి చేసుకున్నారు. అయితే ఈరోజు ఈ మాతృ కార్యక్రమంలో ఈ డివిజన్ ప్రజలను కానివ్వండి, బయట మన స్థానిక శాసనసభ్యుల వరకు కూడా వారి సహకారం అనేది అందించారు. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఈ గుడికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మీ వంతు సహాయం చేసినట్లయితే మన డివిజన్ సంబంధించిన రాధాకృష్ణ ఆలయాన్ని మరింత అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా చేసుకుందామని అందరికీ తెలియజేసుకున్నాం. పాత ధ్వజస్తంభం ఉండేది, మొన్న అనివార్య కారణం వల్ల అది శిథిలం అయిపోయింది. దాని స్థానంలో కొత్త ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడానికి మన సంపత్ గారు ఈరోజు ముహూర్తం పెట్టించడం జరిగింది. అలాగే ఈ ధ్వజస్తంభానికి కాలనీ వాసులు పెద్దలు కూడా సహకారంతో ఈ ధ్వజస్తంభ ముహూర్తం చేయడం జరిగింది. అలాగే 12, 13, 14 3 రోజులు కార్యక్రమాలు చేయడం జరిగింది పంతులు గారు. అలాగే ఈ కార్యక్రమంలో మన భారతి గారు వారు కుటుంబ సభ్యులు కూడా విరాళంగా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ధ్వజస్తంభం కూడా ముఖ్యంగా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేయగలిపి ఈ మహా యజ్ఞాన్ని చేయగలిసాము. అలాగే కాలనీ వాసులు కూడా వాళ్ళు తోచింది విరాళంగా ఇచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వసంత పంచమి వేడుకలు, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, చదువుల తల్లి ఒడిలో అక్షర మంత్రం జపించిన వేలాది మంది చిన్నారులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న శంఖారావం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్. సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత అందరిది అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రేమ అనుభవించేదే కానీ అడిగి తెచ్చుకునేది కాదు, రూపాంతరాలు చెందుతున్న ప్రేమ. ప్రేమికల్లో సందర్భంగా వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.